హాయ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. సో, మార్నింగ్ అయితే 5:30కి అయితే లేచాను. బయటికి వచ్చి చూడగానే వర్షం అయితే ఫుల్ అయితే వచ్చేసింది. ఇంకా పిల్లల షూస్ అన్నీ కూడా బాగా తడిచిపోయినాయి అనమాట. ఇక గాలికైతే మొత్తం దుమ్మంతా వచ్చి నిండిపోయింది. వర్షానికి ఇదంతా గుమ్మం అంతా కూడా పాడైపోయింది. ఇక మన ఆడవాళ్ళకంటారా తప్పదు కదా! ఇంకా గుమ్మం వర్షానికి ఎంత ఇదైపోయినా సరే ఇంకా దాన్ని మనం క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీదైతే ఉంటుందన్నమాట. ఇంకా నీట్‌గా అయితే తుడిచేసానన్నమాట. వాటర్ అయితే వేసి ఇంకా కొంచెం అయితే తుడవాలి. చాలా డస్ట్ అయితే ఉండిపోయింది. ఓకేనండి. ఇంక కిచెన్‌లోకి అయితే ఒకసారి వెళ్ళొద్దాము. ఇక చూడండి ఇంకా గ్యాస్ మీద అయితే నేను మా మావయ్య గారి రైసు, అలాగే మా రైస్ అయితే పెట్టేశాను. ఎందుకంటే మావయ్య గారికి కొంచెం మెత్తగా వండాలన్నమాట. కొంచెం పెద్దవాళ్ళు కదా! నమలలేరు. కాబట్టి అయితే సెపరేట్‌గా పెడతాను. ప్రతిరోజు కూడా సెపరేట్‌గా అయితే వండుతానన్నమాట. ఇంక మా అమ్మాయి అంటారా హాట్ వాటర్ అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందన్నమాట. ఇంక తను బాతింగ్ అయితే అయిపోతూ ఉంది. నేను వంటగదిలో అయితే ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నానా, మళ్ళీ అయితే ఇక్కడ గాలి అయితే మొదలైందనమాట. మళ్ళీ నాకైతే గుమ్మం మీద దుమ్ము పడిపోద్దేమోనని చెప్పి నాకు ఒక మైన కంగారు. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళే టైంలో, అందులోను పిల్లలు స్కూల్‌కి పంపించే టైంలో ఇంక ఇన్ని పనులు చేయాలంటే కొంచెం కష్టమే. అయినా సరే తప్పట్లేదన్నమాట. ఇంకా బెండకాయలు అయితే కట్ చేస్తున్నానండి. బెండకాయ కర్రీ అయితే వండుతాను. మా హస్బెండ్ తోటకూర కూడా తీసుకొచ్చారు. అదైతే ఇంక ఈవినింగ్ వండదామని. మా రైస్ అయితే ఉడికిపోయిందనమాట. ఇంక దీన్ని అయితే ఆర్చాలి. ఇంక మావయ్య గారి రైస్ కూడా ఉడుకుతూ ఉంది. ఓకేనండి. ఇంక బెండకాయ అయితే పులుసు అయితే పెడుతూ ఉన్నాననమాట. ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. సో, ఆయిల్ అయితే కొంచెము ఆవాలు, మెంతులు అయితే వేస్తానండి నేను. అవి చిటపటలాడనిచ్చి ఆనియన్స్, నెక్స్ట్ అయితే ఇంక బెండకాయలు, టమాటో వేసేసి ఇక ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయకుండా అయితే కర్రీ అయితే వండుతానన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో మసాలాలు ఎక్కువ అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిదన్నమాట. ఇక టిఫిన్కి అయితే నేను నైటే నానబెట్టానన్నమాట. పెసలు చూసారు కదా! ఇప్పటి వరకు అయితే కరెంట్ అయితే రాలేదండి. మిక్సీ పడదామని చూస్తున్నాను. కరెంట్ అయితే రావట్లా. కానీ ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ఇక మా పిల్లలు అయితే లేసారనమాట. ఇంకా చూస్తున్నారు కదా! ఎర్ర రవ్వతో ఉప్మా అయితే చేశానన్నమాట. ఇక మన ఆడవాళ్ళకి అది ఒక దేవుడు ఇచ్చినటువంటి వరం అనుకుంటా. ఏదో ఒకటి ఇన్స్టంట్‌గా అయితే తయారు చేసేస్తాం అనమాట. నేనైతే ఇంకా ఎర్ర రవ్వ వేసి అయితే ఉప్మా చేశాను. పల్లీల చట్నీ అయితే చేసేసాననమాట. మా అమ్మాయి చూడండి నేనైతే ఎర్ర రవ్వతో ఉప్మా చేశానని అయితే తినకుండా అయితే అలిగి వెళ్ళిపోతుందనమాట. ఇంకా దాన్ని కేకేసి మరీ నేను తినిపించేస్తున్నాను. తినకపోతే కంప్లైంట్ ఇస్తున్నాను అంటేనే బ్లాక్‌మెయిల్ చేస్తేనే తింటుందనమాట. లేకపోతే అస్సలు తినదు. ఈ అమ్మాయితో మాకు చాలా తలనొప్పి. నైట్ తిందు, మార్నింగ్ తిందు, మరి ఎలా ఉంటుందో ఆకలి అయితే వేస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ గాలి భోంచేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నేను అన్నమాట నిజమైందనమాట. చూసారు కదండి ఎంత దుమ్ము పడిపోయిందో. మళ్ళీ అదంతా కూడా తుడిచాననమాట. మా మాయ అయితే కొన్ని తాటికాయలు అయితే తీసుకొచ్చారు. ఇగో గోడ దగ్గర ఉన్నాయి కదా! ఇంకా తాటి రొట్టె అయితే చేయమంటున్నారనమాట. ఇంకా బట్టలు అయితే మధ్యలో పిండాలి. ఇంకా వదిలేసి అయితే వెళ్ళానన్నమాట. ఓకేనండి. ఇంకా పని కూడా కంప్లీట్ చేసేసాను. నేనైతే రెడీ అయిపోయాననమాట. అందరికీ లంచ్ బాక్సులు పెట్టేశాను. ఇక మా హస్బెండ్ నన్ను దింపడానికి అయితే రెడీగా ఉన్నారు. తీరా చూస్తే బండి అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట. నేను బస్కే వెళ్ళిపోయాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ అయితే సబ్ చేసుకోవచ్చుగా. ఇక మా హస్బెండ్కి అయితే రోజు కూడా నేను వెళ్ళేటప్పుడు అయితే తైలం వేస్తానన్నమాట. ఇంకా నేను మా హస్బెండ్ ఎక్కువగా బండి మీద వెళ్తూ ఉంటాం డ్యూటీకి. ఎందుకంటే టైంకి అయితే వెళ్తామని చెప్పి బస్సులో వెళ్తే కొంచెం లేట్ అవుతుందన్నమాట. ఒక 5 మినిట్స్ అలాగా. ఓకే అండి. ఇక్కడైతే ఇంకా నేను మా హస్బెండ్ అయితే బయలుదేరామన్నమాట. కానీ బయలుదేరేటప్పుడు పెద్ద పెంట అయితే పెట్టేసింది. బండి అయితే స్టార్ట్ అవ్వలేదు. ఒక ఫైనల్గా అయితే నేను బండి ఎక్కానే కానీ ఇక బస్కి అయితే వెళ్ళాను. చూసారు కదా, బస్ స్టాప్ అయితే వచ్చానమాట. ఇక్కడ మా పిల్లలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక్క రోజు నైట్ అంతా వర్షం పడింది. మాకు పెద్ద కాలువ ఉంటుందన్నమాట. అది మొత్తం ఫుల్గా అయితే నిండిపోయిందనమాట. సో మా మామయ్య గారు ఎక్కడికో వెళ్తూ ఉన్నారు. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అందరికీ బాయ్.